అందరికీ నమస్కారం. ఈరోజు మన అవుతు సరిత ఛానల్లో సరితతో సక్సెస్ స్టోరీస్లో భాగంగా మనం పుష్పలత గారి దగ్గర ఉన్నామండి. 5K హెర్బ్స్, అసలు ఆవిడ ప్రోడక్ట్స్ ఏంటి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఆవిడ జర్నీ ఎలా సాగుతుంది, అలాగే అసలు ఆవిడ బిజినెస్తో మనలాంటి వాళ్ళందరికీ ఎలాంటి ఉపయోగం ఉంటుంది, మనం ఎలాంటి ప్రోడక్ట్స్ ఆవిడ దగ్గర పర్చేస్ చేయొచ్చు, ఇలాంటివన్నీ విషయాలతో ఈరోజు మనం పుష్పలత గారి దగ్గర ఉన్నాము. ఆవిడని అడిగి ఆవిడ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం పుష్పలత గారు. పుష్పలత గారు, మీరు అసలు 5K హెర్బ్స్ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? అట్లాగే అసలు 5K హెర్బ్స్లో అసలు ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్స్? నేను 5K హెర్బ్ న్యాచురల్స్ 1 year బ్యాక్ స్టార్ట్ చేశానండి. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేను యూజ్ చేసే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, పెస్టిసైడ్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ నాతో పాటు ఒక 10 మంది ఫ్యామిలీస్కి అందించాలనే ఉద్దేశంతో నేను 5K హెర్బ్ న్యాచురల్స్ అనేది స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ ఫార్మింగ్తో పండించినవే ఉంటాయండి. అవి ఏమేంటి అంటే తాటి బెల్లం, మామూలు బెల్ల పొడి, రైస్, దేశవాళీ రైస్, రా పౌడర్స్ వచ్చేసేసి మన దగ్గర మొరింగా పౌడర్, బీట్రూట్ పౌడర్, క్యారెట్ పౌడర్, ఇట్లాగా అన్ని సోలార్ డ్రైడ్ రా పౌడర్స్ ఉంటాయండి. పెస్టిసైడ్స్ ఫ్రీ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, ఇవన్నీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ప్యూర్ హనీ కూడా ఉందండి మన దగ్గర. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునే రైస్ కానీ, పప్పులు కానీ, బెల్లం కానీ, తేనె కానీ, ఇలాంటివన్నీ మీ దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్. అవునండి. వీటితో పాటు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మొరింగా పౌడరు, తమలపాకు పౌడరు, ఇలా కొన్ని పౌడర్స్ చెప్పారు కదండి. అసలు ఆ పౌడర్స్ ఎట్లా యూజ్ చేయాలి, అసలు దాని స్పెషాలిటీ ఏంటి? ఆ మొరింగా పౌడర్స్, తమలపాకు పౌడర్స్ అనేవి మనం సోలార్ డ్రైడ్, అవి కూడా కెమికల్ ఫ్రీతో ఉన్నవి మనం తీసుకొచ్చి ఇస్తున్నామండి. అవి ఎలా యూజ్ చేయాలి అంటే, మనము మొరింగా పౌడర్ వచ్చేసరికి ఎయిదర్ హాట్ వాటర్లో కలుపుకొని తాగడం కానీ, లేకపోతే ఒక ఇడ్లీ పిండిలో కానీ సర్టెన్ క్వాంటిటీ అవి రోజు యూజ్ చేయడం వల్ల లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లం కానివ్వండి, ఇప్పుడు అందరికీ PCOD ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. చాలా 150 డిసీజెస్కి మనకి మొరింగా పౌడర్ ఒక మెడిసిన్. చిన్నపిల్లలకు కూడా చాలా యూజ్ అండి అది మొరింగా పౌడర్ అనేది. డైరెక్ట్గా మనం ఆకు తెచ్చుకొని చేసుకోవాలి అంటే మనకి అందరికీ అవైలబిలిటీలో ఉండదు. అందుకనే ఇది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. నేను అన్ని కూరల్లో ఒక పావు చెంచా అది యూజ్ చేస్తా, ఎక్కువ యూజ్ చేయకూడదు. అది నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ ట్వైస్ దాన్ని హాట్ వాటర్లో కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగుతాను, అట్లాగా హెర్బల్ టీ లాగా. అలాగా ఇంటిల్లిపాది యూజ్ చేసుకునే ప్రోడక్ట్ అనమాట అది మొరింగా పౌడర్. తమలపాకు పౌడరు, పుదీనా పౌడర్, ఈ పౌడర్స్ వచ్చేసరికి మనం హెర్బల్ టీస్కి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కారపొడులు, వీటితో మనం డైరెక్ట్గా కారపొడులు కొంచెం మిరపకాయలు ఏం చేసేసుకొని మనం నల్లకారం, ఈ కారం ఎట్లా కడతామో అలాగా ఇది కూడా కలిపేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ అనమాట మనకి. దీంట్లో ఇప్పుడు ఏంటి అంటే డ్రైడ్ దాంట్లో, సోలార్ డ్రైడ్ దాంట్లో మనకి సోలార్ డ్రైలో చేసిన వాటికి ఒకటి డస్ట్ పడదు. బయట ఎండబెట్టుకుంటే మేము ఇంట్లోనే ఎండబెట్టుకుంటున్నామండి అని అంటారు, కానీ ఇంట్లో ఎండబెట్టుకునేసరికి ఏమైతే డైరెక్ట్ సన్ పడుతుంది దాని మీద, మళ్ళీ తెలియని బ్యాక్టీరియా కొంచెం ఇట్లా డస్ట్ అది పడుతుంది. అదే మనం సోలార్ డ్రైడ్ దాంట్లో పెట్టినట్టయితే అది దాంట్లో సర్టెన్ డిగ్రీలో, ఒక 30 degreesలోనే అది డ్రై అవుతుంది. కరెక్ట్గా దాంట్లో ఉన్న పోషకాలు పోవు మనకి, అవన్నీ మనకి అందుతాయి అన్నమాట. అందుకనే మేము సోలార్ డ్రైడ్ యూజ్ చేస్తుంది అనమాట నా ప్రోడక్ట్స్లో. మెయిన్ డిహైడ్రేటెడ్ కాకుండా సోలార్ డ్రైడ్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. ఓకే, మీరు 5K హెర్బ్స్ అని స్టార్ట్ చేసి ఓన్లీ ఇలా ప్రోడక్ట్స్ అనేవి అందించాలనేది మీ ఉద్దేశం. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? నాకు ఒక బాబు, పాప అండి. మా వారు, మేము 4 members ఉంటాము. ఏజ్ అండి పాప బాబు? బాబు ఏజ్ వచ్చి 13 years, పాప ఏజ్ వచ్చి 9 years. ఓకే, వాళ్ళకి మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొరింగా కానీ ఇవి యూజ్ చేస్తున్నారా మేడం? యూజ్ చేస్తానండి. వాళ్ళకి సొరకాయ కూరలో కానీ, పొట్లకాయ కూరలో కానీ, వీటిల్లో లేకపోతే దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ వేసి ఇచ్చేస్తాను. బీట్రూట్ పౌడర్ ఉంది నా దగ్గర. ఓకే, బీట్రూట్ దాంట్లో కలిపి ఇచ్చేస్తాను. బీట్రూట్ దోశ, బీట్రూట్ ఇడ్లీ, అట్లాగా వీక్లీ ట్వైస్ ఏదైనా అట్లా వాటిలో యూజ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. నాకు చిన్న డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే బీట్రూట్ కలర్, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు చిన్న, ఇప్పుడు పెద్ద అయ్యాడు, చిన్నప్పుడు
అదిగో నువ్వు అదేదో కలిపావు అందుకే ఆ కలర్ వచ్చింది నేను తినను ఇలా అంటూ ఉంటారు కదా సహజంగా. మరి ఇట్లాంటి మదర్స్ కోసం మీరేమన్నా చిన్న చిట్కా చెప్తారా ఈ పౌడర్స్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది? అది గ్రాడ్యువల్గా స్లోగా పిల్లలకి అలవాటు చేయాలండి మనం. అంటే దాన్ని ఎలా చేస్తారంటే మీరు ఒక ఇడ్లీ మామూలుది, ఒక ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ వాళ్ళకి కలర్ఫుల్గా. మన దగ్గర స్పినిచ్ పౌడర్ ఉంది, స్పినిచ్ పౌడర్ గ్రీను, ఇది బీట్రూట్ కలర్, వైట్, డిఫరెంట్గా చిట్టి చిట్టి ఇడ్లీలు చిన్న చిన్న వేసి ఫస్ట్ టేస్ట్ అలవాటు చేసామనుకోండి మనకి వాళ్ళకి అలవాటు అయిపోద్ది గ్రాడ్యువల్గా. మా పిల్లలు ఫస్ట్లో తినేవాళ్ళు కాదు, ఇదేంటి ఇట్లా ఉంది గ్రాడ్యువల్గా వాళ్ళకి అలవాటు అయిపోయింది, తింటారు వాళ్ళు, ఇంకా ఏదైనా తినేస్తారు. ఓకే. అట్లాగే మీ దగ్గర స్పెషల్ ప్రోడక్ట్స్లో తాటి బెల్లం ఉంది అన్నారు. అవును. తాటి బెల్లానికి మామూలు బెల్లానికి అసలు ఎందుకండి డిఫరెన్స్ ఏంటి? తాటి బెల్లం అసలు మీ దగ్గర మేము ఎందుకు పర్చేస్ చేయాలి? తాటి బెల్లానికి మామూలు బెల్లానికి అంటే మామూలు బెల్లం వచ్చేసరికి మనకి దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. తొందరగా షుగర్ వాళ్ళు తింటే స్పైక్ అవుతుంది, ఎంతో కొంత దాంట్లో షుగర్ తాటి బెల్లంలో అంత గ్లూకోజ్ ఉండదు, సుక్రేస్ ఉండదు. దానివల్ల మనకి షుగర్ అనేది స్పైక్ అవ్వదు. దాంట్లో అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి, అంటే న్యాచురల్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే దానికి ఎటువంటి పెస్టిసైడ్స్ వేయలేదు మనం. అది డైరెక్ట్గా మనకి నేచర్ ఇచ్చింది తాటి బెల్లం, దాంట్లో నీరా నుంచి తీసింది కాబట్టి అది మనకి సహజమైన స్వీట్నర్ అనమాట. అది బెల్లం అనుకోండి మనం ఎంతో కొంత కెమికల్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఆర్గానిక్ ఉంది, దానికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు. ఓకే. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అండి అది. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులే మనం సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ ఫార్మర్స్ దగ్గర మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం అనమాట. ఓకే. నేను వాడతాను, నాతో పాటు వాళ్ళకి. అదేలేండి. ఓకే. మీరు ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసుకుంటూ మీకు బెస్ట్ గా అనిపించిన ప్రోడక్ట్ ని అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టారు. అవును మేడం. దాంట్లో మీరు ఓన్లీ రా మెటీరియల్స్ వరకే ఇస్తారా, లేదంటే ఏదైనా రెడీ టు యూజ్ ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? రెడీ టు యూజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. ఎందుకంటే మన దగ్గర తమలపాకు పొడి ఉంది, ఎవరికైనా మాకు తమలపాకు కారం కావాలి, మునగ కారం కావాలి, ఇట్లా మిక్స్డ్ కారం కావాలి అంటే వాళ్ళకి ఎట్లా కస్టమైజ్ చేయాలో అలా చేసి ఇస్తాము. ఓకే. కారపొళ్ళ వరకు ఏంటంటే ఇన్స్టెంట్ గా రెడీ టు యూజ్ లాగా కూడా చేసిస్తాము. అడిగితే దాన్ని బట్టి చేసిస్తాం అనమాట. మన దగ్గర శనగపప్పు కారం ఉంది, తమలపాకు కారం ఉంది, ఇట్లాగా మళ్ళీ వెల్లుల్లి కారం అంటే మసాలా కారం అంటారు కదా, పచ్చికారంతో పాటు అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు చేస్తూ ఉన్నారు. మరి జనరల్గా బయట మార్కెట్లో ఆర్గానిక్ అనేసరికి మామూలు ప్రోడక్ట్స్కి ఆర్గానిక్కి ప్రైస్ డిఫరెన్షియేషన్ గట్టిగానే ఉంటుంది. మరి ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో మీ ఇంత రేంజ్ ఆఫ్ ప్రైజెస్కి మీ దగ్గర కస్టమర్స్ కొంటున్నారా అండి? మీ బిజినెస్ బాగానే ఉందా? నా బిజినెస్ అంటే ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతుంది, ఎందుకంటే మనం ప్రమోట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. నేను ఇచ్చేది ఏంటి అంటే నేను డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాను కాబట్టి కస్టమర్కి అనేది కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అదే షాప్స్ అనుకోండి, వాళ్ళు షాప్స్ రెంట్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు అన్నీ చేసుకోవాలి, ట్యాక్స్లు కట్టాలి, అలా కట్టాలి. నాకు ఇప్పుడు షాప్ లేదు, నేను ఇంట్లోనే ఉండి కొంత క్వాంటిటీ తీసుకొచ్చుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని ఇవ్వడం, అట్లా డైరెక్ట్ ఫార్మర్తో నేను తెచ్చి ఇస్తున్నాను కాబట్టి రీజనబుల్ ప్రైస్కి నేను ఇస్తున్నాను. వాళ్ళు సాటిస్ఫైడ్, మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ సాటిస్ఫై అనమాట. ఓకే. డెఫినెట్గా మీరైతే ఆ కమిట్మెంట్ మాకు చెప్పగలరు, బయట షాప్స్ కంటే కూడా మీరు బెటర్ ప్రైస్ కి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇవ్వగలరు. 100% చెప్పగలను. ఓకే. ఓకే. పుష్పలత గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళే ఏం పెద్ద పిల్లలు కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలే. మరి వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ మీరు ఇంట్లో హౌస్ వైఫ్గా మీ పనులన్నీ చక్కబెట్టుకుంటూ మరలా ఈ బిజినెస్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ, ఫోన్ కాల్స్ మాట్లాడడం కానీ, అటు వెండర్తోనూ మాట్లాడాలి, ఇటు మీరు ఎవరికైతే అమ్ముతున్నారో కస్టమర్స్తోనూ మాట్లాడాలి. ప్లస్ అదే కాకుండా మీరు హోమ్ డెలివరీస్ అలా ఇస్తారా మేడం, లేకపోతే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ప్రోడక్ట్ ఇస్తారా? ఎవరైనా దగ్గర అయితేనేమో హోమ్ డెలివరీస్ ఇస్తాను మేడం, లేకపోతే ర్యాపిడో ఉంది కదా మనకి, ర్యాపిడో బుక్ చేసేస్తాం దగ్గర అయితే. ఓకే. బయట అయితే కొరియర్ చేసేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు, విజయవాడ వరకు మీరు ఇది చేస్తారు, అవుట్ ఆఫ్ ద సిటీ అయితేనేమో కొరియర్స్ పంపిస్తాం. ఓకే. డోర్ డెలివరీస్ ఇచ్చేస్తున్నారు ఎవరికైనా సరే? ఎవరికైనా డోర్ డెలివరీ. ఇందాక క్వశ్చన్కి కంటిన్యూషన్గా అసలు ఇవన్నీ మేనేజ్ చేస్తూ
అసలు ఈ కాల్స్ మాట్లాడుతూ ఇలా హోమ్ డెలివరీ అంటే అగైన్ మీరు మళ్ళీ ప్యాకింగ్ ప్రాపర్ ఇది ఉండాలి అంతా మరలా మీరు అది బుక్ చేయడము ఇదంతా పని ఉంటుంది కదండి. అసలు యాజ్ ఏ ఒక ఉమెన్గా మీరు ఇన్ని యాక్టివిటీస్ని ఒక డేలో ఎలా మేనేజ్ చేస్తున్నారో చూసే, అంటే ఇంకా మాకు టైం ఉండట్లేదు, మాకు ఏం చేయాలన్న టైం ఉండట్లేదు, మాకు వీటితోనే సరిపోతుంది అనుకునే వాళ్ళకి అసలు మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో ఏదైనా చెప్తారా మాకు? దీనికి ప్లానింగ్ అనేది కావాలండి. ఫస్ట్ మనం రేపు ఏం చేయాలి అనే దానికి ఈ రోజే మనం ప్లాన్ చేసుకోవాలి. 1 వీక్కి ఏం చేయాలి అనే దానికి ప్లానింగ్ చేసుకోవాలి. మన దగ్గర స్టాక్ ఉందా లేదా, మనకి కస్టమర్స్ అంటే రోజు డెలివరీ పెట్టుకోకూడదు, ఒక సర్టెన్ డే డెలివరీ పెట్టుకోవాలి. ఆర్డర్స్ అన్నీ ఒక రోజు తీసుకొని ప్యాకింగ్ చేసుకొని డెలివరీ అనేది ఒక రోజు పెట్టుకుంటే అట్లాగా ఏదైనా సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా అవుతుంది. 10కి పిల్లలు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, 10 లోపల మన పని అయిపోయింది. 10 to 4 వరకు మనం ఖాళీగానే ఉంటాము సాధ్యమైనంత వరకు. ఆ టైంలో మనం సెట్ చేసుకోవాలన్నమాట ఏదైనా పని అనేది. అదిలేండి, మీరు అలా ప్లానింగ్లో వెళ్తున్నారు. ప్లానింగ్లో వెళ్తున్నాము. ఓకే. సండేస్ రెస్ట్ తీసుకుంటారా? సండే కూడా వర్కింగ్ ఏనా మీరు? లేదండి, సండే రెస్ట్ తీసుకున్నాను. ఓకే. అంటే పిల్లలు ఉంటారు, ఏదైనా అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి అంటే మాత్రం ఓకే ఆ రోజు. ఓకే, ఆ రోజు వరకు పిల్లలు కేటాయించారు. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే మీరు అది కూడా డెలివరీస్ ఇస్తారు. ఇప్పుడు విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే మీరు ఎన్ని రోజులకి డెలివరీ చేయగలరు? అవుట్ ఆఫ్ ద స్టేట్స్ అంటే నాకు తెలిసి నేను విన్న దాంట్లో మీరు అనడం నాతో మాట్లాడినప్పుడు నేను బెంగళూరు, చెన్నై అలా కూడా పంపిస్తానండి అని అన్నారు మీరు నాకు. అలా ఉన్నప్పుడు ఎన్ని రోజులకి కస్టమర్కి డెలివరీ ఇవ్వగలుగుతున్నారు? అంటే ఈ విజయవాడ సరౌండింగ్స్ అయితేనేమో వెంటనే వెళ్ళిపోద్దండి, 1 అవర్లో వెళ్ళిపోద్ది. నా దగ్గర స్టాక్ ఉన్న దాన్ని బట్టి మేడం స్టాక్ లేదనుకోండి వాళ్ళకి చెప్తాను, మేడం ఈరోజు స్టాక్ లేదు, 2 డేస్లో నేను స్టాక్ తెప్పించి, అంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఎక్కువ స్టాక్ తెచ్చి పెట్టుకోలేము. ఓకే, పాడైపోతుంది మనకి. లిమిటెడ్ స్టాక్ తెచ్చి పెట్టుకుంటాము. నా దగ్గర ఉన్న స్టాక్ ఉంటే మాత్రం మేడం మీకు ఇచ్చేస్తాను ఇప్పుడే అని చెప్పి పంపించేస్తాను. విత్ ఇన్ 1 అవర్ 1.5 అవర్లో పంపించేస్తాను. అవుట్ ఆఫ్ సిటీ అనుకోండి, నేను వాళ్ళని అడుగుతాను పర్టికులర్గా. ఇక్కడ మనం ఏంటి అంటే కస్టమర్ని సాధ్యమైనంత వరకు వాళ్ళకి తగ్గించాలి, వాళ్ళ ఎక్స్పెన్స్ అనేది తగ్గించాలి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి బెల్లం తీసుకున్నారనుకోండి, 100 రూపాయలు పెట్టి 150 పెట్టి ట్రాన్స్పోర్ట్ వేస్తే వాళ్ళకి యూజ్ ఉండదు కదా. అందుకనే నేను వాళ్ళని అడుగుతాను, మేడం మీకు డిటీడీసీ కావాలా, లేకపోతే పోస్టల్ కావాలా, లేకపోతే బస్కి ఇచ్చేయినా, బస్కి అవైలబిలిటీలో ఉందా? పోస్టల్ బస్సు అయితేనేమో మనకి 100 రూపీస్ లోపల అయిపోతుందండి. 100-150 లోపల అయిపోతుంది. అదే డిటీడీసీ ఇట్లాంటి కొరియర్స్ అనుకోండి ఎక్కువ అవుతుంది. వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి పంపిస్తాను అనమాట. విత్ ఇన్ 1 వీక్లో వెళ్ళిపోతుంది వాళ్ళకి. డిటీడీసీ అయితే 3-4 డేస్లో 2 డేస్లో వెళ్ళిపోద్ది. వేరేది కొరియర్స్ అయితే మాత్రం 6 days 4 days అట్లా పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ ఛార్జ్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఎంతో కొంత యాడ్ ఆన్ అవుతుంది. సో నాకు అర్థమైన దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర పప్పులు, రైస్, ఇలా పొడులు, బెల్లము అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మంత్కి సరిపడా ఒక్కసారే బుక్ చేసుకుంటే మీ దగ్గర బెనిఫిట్ ఉంటుంది. అవునండి, అంటే ఎలాగో ఎవ్రీ డే అది నీడ్ ఉండేదే కాబట్టి బల్క్గా మీకు ఒక ఆర్డర్ ఇస్తే మాకు ఆ ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి కాస్త మిగులుతాయి. ఒక రకంగా మీరు చెప్పిన దాన్ని సాధ్యమైన వరకు నేను అదే చెప్తాను. ఏదైనా కొంచెం క్వాంటిటీ తీసుకోండి, ఒక్కొక్క దానికైతే వేస్ట్ మేడం అని వాళ్ళకి చెప్తాను నేను. ఓకే, అది వాళ్ళకి ఇష్టమైన పర్వాలేదు మేడం మాకు పంపించండి అంటే నేను పంపిస్తాను. ఓకేనండి. అట్లాగే ఇప్పుడు ఒకవేళ స్టాక్ లేకపోతే 2 daysలో అలా ఇస్తాము అని అంటున్నారు. ఇది క్లయింట్ ఇప్పుడు ఒక కంటిన్యూషన్లో ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు, సడన్గా స్టాక్ లేకపోవడము అలాంటి ఇష్యూస్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎవరైనా కస్టమర్ అంటే ముందే చెప్తానండి. ఇప్పుడు సపోజ్ ఏంటి సీజనల్గానే ఉంటాయి నా దగ్గర. బెల్లం ఉంటుంది, సీజనల్గా ఉంటుంది. అంటే డిసెంబర్కి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మళ్ళీ జనవరికి ఆగిపోయింది. ఈ తాటి బెల్లం కూడా అంతేనండి. ఫ్రెష్గా కావాలి అని అంటే మనకి జనవరికి స్టార్ట్ అవుతుంది, మేకి, ఏప్రిల్కి అట్లాగా ఇది అవుతుంది అనమాట, ఆగిపోయింది. అట్లా కొన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, అప్పటికి సరిపోతాయి అనమాట. నేను ముందే తెచ్చి స్టాక్ పెట్టుకోండి మేడం, తాటి బెల్లం తెచ్చుకొని పెట్టుకోండి, మీకు 6 months వరకు ఉంటుంది. అట్లాగే ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్తాను. నా దగ్గర ఉంటుంది, మనకి సప్లై చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే నాకు టైం తీసుకుంటాను, 2 days అట్లా టైం తీసుకుంటాను. అది అయిపోయే ముందు చెప్పండి నాకు అని చెప్తాను. ఓకే, అదే.
అయితే మేము మీ ప్రోడక్ట్స్తో పాటు ఇక్కడ ఒక అవార్డు చూస్తున్నామండి. అసలు ఆ అవార్డు ఏంటి? ఈ అవార్డు వల్లేనండి నేను అంటే దీనివల్ల నేను బయటకు వచ్చాను. అసలైతే ఓకే. ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, ఏం చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇది ఎలా వచ్చి ఏంటంటే డిజిటల్ మహిళ ద్వారా వచ్చిందండి. డిజిటల్ Okay. మహిళ అనేది ఒక కమ్యూనిటీ. ఆశ్లేష మేడం అని ఆ మేడం స్టార్ట్ చేశారు అది. ఓకే. దాంట్లో 20,000 మెంబర్స్ పైన ఉన్నారు. ఆ మేడంది వెబినార్ విన్న తర్వాత నేను కూడా ఏదో చేయాలి నాతో అనే దాంతో నేను బయటికి వచ్చాను అనమాట. అదేలేండి, ఇంట్లో ఓకే. ఉన్నదాన్ని కాదు, నేను చేయగలను, నేను ఏం చేయగలను అనేది వాళ్ళ యొక్క క్లాసెస్ విన్న తర్వాత రియలైజ్ అయ్యి సోషల్ మీడియా కూడా నాకు అసలు ఈ యూట్యూబ్లు ఇవి ఫేస్బుక్లు ఇవేం తెలియవు. అసలు ఎట్లా పోస్టులు పెట్టాలి కూడా తెలియదు. శరణ్య మేడం అని అక్కడ ఒక మేడం ఉంటారు మాకు, సోషల్ చెప్పే మేడం, సోషల్ మీడియా వీటి గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి వీటి. ఆ మేడం చెప్పిన తర్వాత కొంచెం నేర్చుకొని ఇంట్రెస్ట్ పెరిగి నాతో పాటు చాలా మంచి కమ్యూనిటీ, లేడీస్ కమ్యూనిటీ. ముందు మెయిన్ ఇక్కడ ఏంటి అంటే లేడీస్ కమ్యూనిటీ, అది కూడా 40 years వాళ్ళు, 30 above వాళ్ళు ఎక్కువ ఉన్నారు. Okay. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రస్ట్ఫుల్ కమ్యూనిటీ. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మంచి ఫ్యామిలీ అనే ఉద్దేశంతో నేను దాంట్లో జాయిన్ అయ్యా. దాంట్లో జాయిన్ అయిన తర్వాత చాలా యూస్ఫుల్ ఉంది. ఎందుకంటే నాకు మంచి కమ్యూనిటీ ఒకటి దొరికింది. నన్ను నేను బయటకి ఎక్స్పోజ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ, ప్లాట్ఫామ్ వచ్చింది నాకు. ఎందుకంటే వాళ్ళు స్టాల్స్ పెడతారు, మనం బయటకి స్టాల్స్కి వెళ్తాము, మన ప్రోడక్ట్ అనేది బయట నలుగురికి తెలుస్తుంది, బయట కొనుక్కోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఉంటుంది. అన్ని విధాలుగా నాకు బాగా అనిపించింది అన్నమాట ప్లాట్ఫామ్, డిజిటల్ మహిళ అనే ప్లాట్ఫామ్. అంటే మీరు డిజిటల్ మహిళకి వచ్చిన తర్వాతే మీరు ఒక నిర్ణయం తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ 1 year గా కూడా డిజిటల్ మహిళతో జర్నీ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నానండి. నాది స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. ఇప్పుడు మీరు ఎలాగో డిజిటల్ మహిళ కమ్యూనిటీ ఇదంతా చెప్పారు కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు నేను విన్నది ఏంటంటే డిజిటల్ మహిళలో సంఘాలు ఉంటాయి, ఏ ఏరియాకి ఆ ఏరియా సంఘాలు ఉంటాయి, ఎవ్రీ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, ప్లస్ ఎవ్రీ ఇయర్ ఒక 3 times 4 times బజార్ లాగా కండక్ట్ చేసుకుంటారు అనేది నాకు ఐడియా ఉంది. ఈ బజార్స్ ఇలా పెట్టుకోవడం వల్ల యాక్చువల్గా ఎక్స్పోజర్ బాగా దొరుకుతుంది. అంటే మనం విడిగా వెళ్ళో, ఇంటింటికి వెళ్ళో, ఎక్కడికో వెళ్ళో మనం ఒక ప్లాట్ఫామ్ ఎత్తుకుని చేయలేము యాక్చువల్గా. ఇలాంటి ఒక యూనిక్ థాట్తో రావడం అనేది ఆశ్లేష గారు చాలా మంచి, అంటే ఉమెన్కి బాగా సపోర్టివ్ అయింది ఇది యాక్చువల్గా. ఇక్కడ మీకు ఉండే కమ్యూనిటీలో మీరు కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటారా? అంటే ఇప్పుడు ఇవి డైలీ నీడ్స్, మీరు ఇచ్చేది గ్రోసరీ అంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ కావాల్సి వస్తుంది. మీకు కమ్యూనిటీలో ఎట్లా ఉంటుందండి? మీరు బిజినెస్ ఎలా చేసుకుంటారు సపోర్టింగ్? చాలా బాగుంటుందండి. ఇప్పుడు నాది తాటి బెల్లమే ఉందనుకోండి, ప్రశాంతి గారు అని కుకీస్ చేస్తారు. ఆ మేడం ఏం చేస్తారు, ఆ మేడం తాటి బెల్లంతో యూస్ చేస్తారు, ఆ మేడం తీసుకుంటారు. అట్లాగా మన దగ్గర నాకు కావాల్సిన ఏమైనా సరుకులు ఉన్నాయి, రైస్ కానీ ఇట్లాంటివి ఏమైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి, మన కమ్యూనిటీ దగ్గర నుంచే, వాళ్ళ ఫాదర్ ఫార్మర్ అక్కడి నుంచి తెప్పించుకుంటాను. హనీ మన వాళ్ళే మనం తెచ్చుకుంటాము. అట్లాగనమాట. ఒకళ్ళకొకళ్ళు లిఫ్ట్ ఇచ్చుకోవడం అన్నమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఈగోస్ ఏమి ఉండవు. నువ్వు అదే అమ్ముతున్నావు కదా, నేను ఇది అమ్ముతున్నా, మన ఇద్దరికి క్లాష్ వస్తుంది, ఇట్లాంటి ఏం లేవు. ఎవరి ప్రోడక్ట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, అందరూ సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళు. ఓకే. అంటే మీరు ఒక కమ్యూనిటీ అనేది అలా బిల్ట్ అయింది, మీరు ఒకళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. సో మీరు ఇంకేదైనా ప్రోడక్ట్స్ ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ దగ్గర గ్రాసరీస్ తీసుకుంటూ మాకు ఇట్లా ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్పండి అంటే మీరు చెప్పగలుగుతారు, ఎందుకంటే మీకు కమ్యూనిటీ. అవును, డిఫరెంట్ వాళ్ళు మా దాంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఏ నీడ్ ఉన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, గబుక్కున చెప్పేస్తాం అనమాట. వాళ్ళ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అవుతారనమాట. ఓకే. ఎవరైనా సరే అంటే ఏం చేయలేమనో, లేకపోతే కెరియర్ బ్రేక్ వచ్చిందనో, మమ్మల్ని బయటికి పంపించరండి, మేము ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము అనే లేడీస్కి మీరు డిజిటల్ మహిళని రికమెండ్ చేస్తారా? అట్లాగే అసలు డిజిటల్ మహిళ కమ్యూనిటీ ఒక ఉమెన్లో ఏం బిల్డ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే అంటే కమ్యూనిటీ పరంగా డిజిటల్ మహిళని ప్రమోట్ చేస్తానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు బయటికి వెళ్తే ఎట్లా ఉంది అంటే సొసైటీ
లేడీస్ని తక్కువ చూడడము, లేకపోతే మనం ఏమైనా చేస్తుంటే వెనక్కి లాగడము ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే నాకు ఒక కమ్యూనిటీ ఉంది, నేను ఎట్లాగైనా పైకి రాగలను ఈ కమ్యూనిటీ ద్వారా అనేది మనకు ఒక భయం అనేది పోతుంది ముందు. ఓకే. మేడం కూడా ఇచ్చే పుష్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఏదైనా చేయగలవు, నీ వెనకాల మేము ఉన్నాము, నువ్వు చెయ్యి, ఇంతమంది ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తారు మాకు. ఎవ్రీ ట్యూస్డే ఇప్పుడు ఏంటి అంటే బాస్ సెషన్ ఒకటి జరుగుతుందండి. ఓన్లీ సంఘమిత్రాస్కి, సంఘంలో ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఓకే. అది జరగడం వల్ల మీకేంటి యూజ్ అంటే మాకు దాంట్లో కొలాబరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే బయట ఎవరైతే ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళతో మాకు కొలాబరేషన్స్, ఇట్లా క్లాత్ వాళ్ళు ఉన్నారు, క్లాత్ వాళ్ళతో కొలాబరేషన్స్, ఇట్లా మేడము అందరినీ కలుపుకుంటూ వీళ్ళ బిజినెస్ ఎట్లాగైనా డెవలప్ చేయాలి, వీళ్ళు ఎంతో కొంత సంపాదించాలి అనే ఉద్దేశంతో మేడం బాగా కృషి చేస్తున్నారు. నేనైతే రికమెండ్ చేస్తాను, ముందు మనం ఏం చేయాలి అనేది క్లారిటీ కావాలి. ఒకవేళ మనకు ఆ క్లారిటీ లేదు, మేమేం చేయాలో తెలియట్లేదు అంటే మేడం వాళ్ళ వెబినార్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు. అప్పటికి నువ్వు చేయలేకపోతున్నావు ఒక 6 months మళ్ళీ అంటే ఫస్ట్లో నేను ఏం చేసేదాన్ని అంటే కొండపల్లి బొమ్మలు చేసేదాన్నండి. ఓకే. దాంట్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ కూడా అనిపించేది కాదు. ఎందుకంటే నేను తెచ్చి అదేమో కొంచెం ప్రైస్ ఎక్కువ, అది ప్రైస్ ఎక్కువ, చాలా మందికి అర్థం కాదు మనం తెచ్చిన ప్రోడక్ట్ వాల్యూ అనేది. అది కొంతవరకే కొంతమందికే అర్థమవుతుంది, అది దాని యొక్క విలువ అనేది. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూసినా కానీ కొంచెం అయ్యేది. నాది అప్పుడు బాగా ఎక్స్పెన్సివ్ పెట్టాను, దాంట్లో కాస్ట్ పెట్టాను, ఇన్వెస్ట్ చేశాను, కొంచెం ఇదిగా రన్ అయింది. తర్వాత కాదు అసలు నేనేంటి, నా ప్రోడక్ట్ జెనెటికల్గా మా ఫాదర్ వచ్చి ఫార్మర్, ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ తరఫున కూడా ఫార్మర్. అది ఫస్ట్ నుంచి నాకు నేచర్ అంటే కూడా బాగా ఇష్టం. నేచర్ నేను 2000 నుంచే న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం మొదలు పెట్టాను. 2000 నుంచి నేను న్యాచురల్ ప్రోడక్ట్స్, వంటిపెట్టు బియ్యం కానీ ఇట్లా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం మొదలు పెట్టా. నేను ఎందుకు దీన్ని చూస్ చేసుకోకూడదు, అసలు నాకు ప్రకృతి అంటే ఇష్టము, నేచర్ అంటే ఇష్టము, నేను నేచర్తో ఉన్నది ఎందుకు కనెక్ట్ అవ్వకూడదు అనే దాంతో నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి 6 months తర్వాత నుంచి నేను బాగానే దీంట్లో రన్ అవుతుంది. అట్లాగే మనం ఒకటి తీసుకున్నా కానీ దాంట్లో సక్సెస్ అవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఆలోచన చేసుకొని మీరు దాంట్లో ఏం చేయగలము బెటర్గా ఏం సూట్ అవుతుంది అనేది దాంట్లోకి వెళ్ళమనే చెప్తారు మేడం. అదే దాన్నే పట్టుకొని అలాడొద్దు, అది ఏది చేయగలవో అది చెయ్యండి. అదే. అట్లాగే మేము ఇక్కడ ఏదో సోప్స్ చూస్తున్నామండి. సోప్స్ ఏంటి? ఇప్పుడు వచ్చే సోప్స్ వచ్చేసి మనం వాడే సోప్స్ అన్ని ఇండస్ట్రియల్ సోప్స్, దానివల్ల మనకి పొల్యూషన్ ఎక్కువ, ఆయిల్స్ కూడా దాంట్లో కెమికల్స్ ఉంటాయి, అవి గట్టిగా ఉండడానికి. అట్లా మంది వచ్చేసి ఇవన్నీ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అండి. ఇది మంజిస్టా సోపు, ఇది వచ్చి కుప్పింటాకు సోపు. ఇది కుప్పింటాకు అని అంటే స్కిన్ డిసీజెస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ ఆయిల్స్తో చేసింది, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, వీటితో చేసిన కోల్డ్ ప్రాసెస్ సోపు. ఇది వచ్చేసేసి మంజిస్టా సోప్ అండి. మంజిస్టా కూడా అంతే, మనకి ఏదైనా మంగు మచ్చలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆయుర్వేదిక్ సోపు. ఇట్లాగా కాఫీ సోప్ ఉంది మన దగ్గర, రెడ్ వైన్ సోప్ ఉంది, ఇట్లా సోప్స్ ఉన్నాయి. మనం సోప్స్ కూడా తయారు చేస్తాను. మీరే చేస్తారా? నేనే చేస్తాను. కోల్డ్ ప్రాసెస్ సోప్స్ చేస్తాను, మెల్ట్ అండ్ పోర్ సోప్స్ చేస్తాను, లిప్ బామ్స్ చేస్తాను. ఓకే. అంటే మీరు ఓన్లీ ఈ ప్రొడక్ట్స్ చేయడంతో పాటు ఇంకా కొన్ని ఓన్గా కూడా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసేవి కూడా ఉన్నాయి ప్రొడక్ట్స్ మన దగ్గర. ఇప్పుడు రైస్ రవ్వలు ఉన్నాయండి, 7 varieties ఆఫ్ రైస్ రవ్వ. ఇది బాగా ఇప్పుడు ఇది అనమాట. ఇది ఏంటి అంటే దేశవాళీ రకము 7 రకాల బియ్యాలతో చేసినటువంటి రైస్ రవ్వ. మనకి ఇడ్లీలో ఏం వాడతాము, వైట్ రవ్వ వాడతాం, అట్లా దానికి బదులు ఆల్టర్నేటివ్ ఈ రవ్వ అనమాట. ఇది న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించింది. 7 varieties. యాపిల్ పౌడర్ అని చూస్తున్నాం. అవునండి, యాపిల్ పౌడర్. ఇది యాపిల్ పౌడర్, బీట్రూట్ పౌడరు, క్యారెట్ పౌడరు, ఇవి కలిపి ఏబిసి మాల్ట్. మీరు మా దగ్గర తీసుకోవడం ఇట్లా ఇష్టం లేని వాళ్ళు అట్లా కలుపుకొని వాళ్ళంతటికి వాళ్ళు తయారు చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇన్స్టెంట్ గా సెపరేట్ గా ఇస్తారు. వాళ్ళు బల్క్ లో చేసుకొని మేము చేసుకుంటాము అని అంటే అట్లా ఇస్తాం అనమాట. రా పౌడర్ కూడా సన్ డ్రైడ్ పౌడర్స్ ఏనండి. మీరు ప్రోడక్ట్ ఏది ఇచ్చినా సన్ డ్రైడ్ పౌడరే ఇస్తారు, వితౌట్ డస్ట్. అట్లాగే దానికి ఎంత
రేషియో ఆఫ్ ఎండ కావాలి అనేది మీరు ఆ సెటప్ లో ఉన్న దాన్ని ఆర్డర్ చేసి ఇస్తున్నారు. అవును. ఓకే. ఇంకా ఫ్యూచర్లో ఈ 5K హెర్బ్స్ని ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఏ స్థాయిలో చూడాలనేది మీ ఫ్యూచర్ ప్లాన్? దగ్గర కనీసం ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక 1000 మందికైనా నా ప్రోడక్ట్స్ కంటిన్యూ రెగ్యులర్గా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నా ప్రోడక్ట్స్ రెగ్యులర్గా. ఎందుకంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ వాడకుండా లత నీ దగ్గర నుంచి తీసుకున్నాం, మాకు చాలా బాగుంది, మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, తింటున్నారు అన్నీ అనేది నా ఉద్దేశం. నా బ్రాండ్ అనేది అందరికీ తెలియాలి. ఓకే. త్రూ సోషల్ మీడియా కానీ ఇట్లాగా అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా. ఓకే. ఓకే గారు, ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్స్ అన్నీ మాకు తెలియజేశారు ఇవి అని. అట్లాగే డిస్పాచ్లు ఎట్లా ఇస్తారు, డెలివరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పారు కదా. అసలు ఇలా మీరు కొత్తగా స్టార్ట్ చేస్తూ ఒక హౌస్ వైఫ్ నుంచి ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు చేంజ్ అయ్యి మీరు ఇది ఒక తెలుసుకుని మీ నీష్ని మీరు వీటిల్లో ఫిక్స్ అయిన తర్వాత మీరు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొంటారా? జనరల్గా దేంట్లోనైనా ఉంటూనే ఉంటాయి కదా. ఉంటాయండి. ఒకటి డెలివరీలో ఉంటుంది, విత్ ఇన్ టైంలో వెళ్ళకపోతే మనకి చాలా బాధగా అనిపిస్తుంది కస్టమర్స్ దగ్గర నుంచి. అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇట్లాగే గజియాబాద్ పంపించాల్సి వచ్చింది నాకు, తాటి బెల్లము, సుగంధి ఇవన్నీ. ఆ రోజు 2 రోజులు పోస్ట్ ఆఫీస్ సర్వర్స్ పని చేయలేదు, లేట్ అయిపోయింది. ఆ మేడంకి చెప్పాను, ఇట్లా మేడం అంటే వాళ్ళు పర్వాలేదు మేడం, మనది ప్రాబ్లం ఏం కాదు కదా అని చెప్పారు. అట్లాగా మధ్యలో స్ట్రక్ అయిపోతాయి, లేట్ అవుతుంది. కస్టమర్స్ మనల్ని మన నమ్మకాన్ని మనం ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదేలేండి. ఓకే. మన యొక్క దాన్ని బట్టి ఆ టైంలో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారా, లేకపోతే ఏదైనా సొల్యూషన్ దొరికింది ఇంతకంటే మనం చేయలేమనుకుంటారా, ఏమనుకుంటారు? కొంచెం స్ట్రెస్ లాగా అనిపిస్తుంది, కానీ మనం ఇంకేం చేయలేం కదా అనేది కూడా చెప్తాం, ముందు కస్టమర్స్కి చెప్తాము, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంచెం కొన్ని ప్రోడక్ట్స్ పంపించేటప్పుడు బెంగళూరు కూడా అంతే అయింది. వాళ్ళు వెంటనే కావాలి మాకు తాటి బెల్లం ఒక 5 కేజీలు అన్నప్పుడు ఇలాగే అయింది. ఆ రోజు వర్షాలు పడుతున్నాయి, పంపించలేకపోయాము. సరే మేడం పర్వాలేదు, నెమ్మదిగానే పంపించండి. కస్టమర్స్ మనల్ని అర్థం చేసుకొని మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని చెప్పడాన్ని బట్టి ఉంటుందండి. మన బిహేవియర్ బట్టి, మన మాట తీరు బట్టి ఉంటుంది. జనరల్గా బిజినెస్ అన్నాక ఇష్యూస్ అనేవి కామనే, ఏదో ఒకటి చిన్నదా పెద్దదా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనే దాని మీద మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది డిపెండ్ అయ్యి. బిజినెస్ లో మీకు బాగా నచ్చే విషయం ఏంటి? కస్టమర్ల యొక్క ఆనందం అండి. ఓకే. మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏది? తాటి బెల్లం. ఎందుకు? బాగా గ్రీన్ టీలు తాగుతారనమాట. మీ ప్రోడక్ట్స్లో మీరు సోప్స్ చెప్పారు కదా, మీకు చాలా అంటే నా బాడీకి ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది అన్న ఫ్లేవర్ ఆఫ్ సోపా, దాన్ని ఏమంటారు ఆ సోప్ ఏది? మంజిస్టా సోప్. ఓకే. అట్లాగే మీరు ఇంత బిజినెస్ చేస్తూ ఇంట్లో వర్క్స్ చేసేటప్పుడు మీ ఇంట్లో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? మా బాబు ప్యాకింగ్ కానీ లేకపోతే డెలివరీ కానీ చేస్తాడు. స్టాల్స్లో కూడా 3 స్టాల్స్ ఇప్పుడు దాకా మాకు 4 స్టాల్స్ జరిగినాయి. 3 స్టాల్స్లో తనే హెల్ప్ చేశాడు. ఓకే. పాప హస్తం? పాప కూడా. ఓకే అండి. అయితే మీకు సంబంధించి మీ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు మాకు చాలా చక్కగా వివరించారు. దాన్ని ఆర్గానిక్ ఇది ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మాకు చెప్పారు. మీ దగ్గర ఇంకా ఈ వీడియో చూస్తున్న చాలామంది లేడీస్ అవేర్నెస్ తీసుకుని మీ దగ్గర ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలి. మీరు అనుకున్న మీ కళ 1000 మంది కాదు 1,00,000 మంది డైలీ మంత్లీ మీ ప్రోడక్ట్స్ కొనేలాగా చేయాలని ఆ భగవంతుడిని తప్పకుండా మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ పుష్పలత గారు. చూసారు కదండి, పుష్పలత గారి బిజినెస్ గురించి చెప్పారు కదా. ఎంతోమంది హౌస్ వైఫ్స్ మాకు టైం సరిపోవట్లేదు, మేము ఏం చెయ్యాలి, లేకపోతే ఇదా అదా అనుకునే వాళ్ళకి ఒక కమ్యూనిటీని కూడా పరిచయం చేశారు, డిజిటల్ మహిళ అని. మీకు ఎవరికైనా ఏంటి డిజిటల్ మహిళ అని తెలియాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు ఆ కమ్యూనిటీ విషయాలు తెలుస్తాయి. అలాగే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ డీటెయిల్స్ తారీఫ్తో సహా మన కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మీరు ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి అనే లింక్ కూడా మేము కింద పెడతాము. తప్పకుండా పెస్టిసైడ్స్ లేని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మనము ఎంకరేజ్ చేద్దాము. మన హెల్త్ని కూడా మనం కాపాడుకుందాము. మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా
మంచి హెల్తీ లైఫ్ స్టైల్కి మనం షిఫ్ట్ చేద్దాము. ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.